పెసరపప్పు మెంతికూర కలిపి కర్రీ చేస్తున్నాను. ఈ పెసరపప్పులో కానీ మెంతికూరలో కానీ చాలా విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి. చాలా హెల్దీ కర్రీ అని చెప్పొచ్చండి. దీంతో మెంతికూర పప్పులో ఒక 2 టమోటాలు కనుక వేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పెసరపప్పుతోనే కాకుండా కందిపప్పుతో వండుకున్నా కానీ టేస్టీగా ఉంటుంది. కానీ ఒకసారి కందిపప్పుతో వండేవాళ్ళు పెసరపప్పుతో వండి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది పుల్కాకి, చపాతీకి, రైస్కి దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ పెసరపప్పు ప్రత్యేకంగా నానపెట్టలేదు. శ్రీరామనవమి రోజు నానపెట్టాను వడపప్పు కోసం అని. అయితే ఎవరు తినకపోయేసరికి పప్పు అలాగే ఉన్నాయి. అవి వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలా పప్పు చేశాను. పప్పు చేయటం ఇదే ఫస్ట్ సారి అండి పెసరపప్పుతోటి నేను. కానీ చేసిన తర్వాత ఇన్ని రోజులు ఈ టేస్ట్ ఎలా మిస్ అయ్యానా అనిపించింది. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఎంతో హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి.